ఇక్కడుండి బాధపడే బదులు బయటికన్నా వెళ్ళి వెతుకుతాం పదా. ఎక్కడికని వెళ్తామండి? ఏమో, తీసుకెళ్ళింది మనసు మార్చుకుని మళ్ళీ తీసుకొచ్చేస్తుందేమో, చూద్దాం. అదే గనక జరిగితే చేయమన్న వాళ్ళని కారాగారానికి కూడా పంపించను, నేనే చంపేస్తాను. అంత లేదులే అమ్మా, తాయారమ్మ దొరికితే కదా. నీ చేత కొట్టించిన అనుపమకి, పొగరబోతు కళ్యాణికి ఇదే నేనిస్తున్న షాక్ ట్రీట్మెంట్. ఇందులో విజయం నాదే. రాజు సార్, ఏమన్నా తెలిసిందా? ఇప్పుడే ఇక్కడికి వచ్చాం సార్, అడుగుతున్నాను. ఏమండి, ఒక ఆవిడ చంటి బిడ్డను తీసుకెళ్ళడం చూసారా? తెలీదు సార్, చూడలేదు. వెళ్ళు. శౌర్య, చిన్న ఊరు, ఎక్కడికి వెళ్ళలేరు. మన వాళ్ళు హైవే రోడ్ని క్లోజ్ చేశారు. ఊరు దాటి వెళ్లే ఛాన్స్ లేదు. నువ్వేం టెన్షన్ పడకు. బాబు ప్రాణానికి ప్రమాదం ఉండదు. డబ్బు కోసం చేస్తుంటారు. మన వాళ్ళు 24 గంటల్లో పట్టుకొని తీరుతారు. వెళ్ళు శౌర్య, ఉంటే ఇలానే బాధపడతావు. వీఆర్ పోలీస్, ఇలాంటివి ఎన్నో సాల్వ్ చేస్తుంటాం. బీ స్ట్రాంగ్. నా దాకా వచ్చాకే ఆ బాధ తెలుస్తుంది సార్. కరెక్టే శౌర్య, బాబుకేం కాదు. కాల్ చేస్తాం, వెళ్ళు. ఒక్కరిని కూడా వదలద్దు. ఒక్క ఇల్లు కూడా వదలకుండా మొత్తం వెతకండి. ఓకే సార్. ఏంటి, కనిపించారా? ఎక్కడా కనిపించలేదా? సరే, ఊళ్ళో అందరికీ ఫోన్ చేయించి వెతికేస్తే దొరికేస్తాడా? కనిపించిందా? లేదమ్మా. అమ్మా, తెలిసిందా అనుపమా? లేదమ్మా. ఎక్కడికి తీసుకెళ్ళిందో అర్థం కావడం లేదు. వెతుకుతూనే ఉన్నావు. దొరుకుతుందిలేమ్మా, మీరేం కంగారు పడకండి. నేను ఫోన్ చేస్తాను. రా కళ్యాణి. తల పీక్కుంటూ మరి తల్లి కూతురు తిరుగుతున్నట్టున్నారు. అదే కావాలి.
చిన్ని అమ్మా ఏమని తెలిసిందా? ఏం తెలియలేదమ్మా. భగవంతుడా, ఏమిటి పరీక్ష? అపశుభం తెలియని పసిగందును దూరం చేస్తావా? బిడ్డ దొరకకపోతే ఈ లోక యుద్ధరంగం అయిపోతుంది. పెద్ద భాండమే పడుతుంది. అమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, నా మనవడు కనుక దొరక్కపోతే అనుపమని జైల్లో చిప్పకూడు తినిపిస్తాను. దొరుకుతాడు దమయంతి, నువ్వు ఊరుకో. శౌర్య పోలీసులతో వెళ్ళాడుగా, ఎక్కడున్నా తీసుకొస్తాడు. శౌర్య, శౌర్య, బాబు దొరికాడా? చెప్పరా నాన్న. ఏడ్రా నా మనవడు? గాలిస్తున్నావు అమ్మా, ఇంకా తెలియలేదు. తప్పకుండా దొరుకుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. గుండె ధైర్యంతోనే ఉండు శౌర్య. నీకు చెబుతున్నాను కానీ నేనుండలేకపోతున్నాను. వాడి మొహమే నా కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ పసివాణ్ణి కిడ్నాప్ చేయాలని ఎలా అనిపించిందంటే అనుపమకి. అదే మాట వాడద్దు దమయంతి. అనుపమ పేరును వాడుకుని తీసుకెళ్ళి ఉండొచ్చుగా. ఇంతమంది ఉంటే ఆ పేరు ఎందుకు చెప్తారమ్మా? అనుపమ అలాంటి పనులు చేయదు. చేశారో లేదో తెలియకుండా పోదు కదా. నా బిడ్డే నా ప్రాణం. వాడికేమైనా అయ్యిందో అంత తేలిగ్గా వదలను. ఎంతవరకైనా వెళ్తాను. సభాష్. కనిపించిందా? లేదమ్మా. అమ్మా, టైం అయిపోతున్న కొద్ది టెన్షన్ పెరిగిపోతుంది. నా బిడ్డ కాకపోయినా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నానమ్మా. ఏం వినాల్సి వస్తుందోనని భయంగా ఉందమ్మా. ఏం కాదు కళ్యాణి, మనం ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు. పసిబిడ్డలు దేవుడితో సమానం అంటారు. ఆ దేవుడే నీ బిడ్డను చూపిస్తాడు. అమ్మా, ఆవిడేనా? కన్నయ్యనమ్మా. ఆగు ఆగు. వామ్మో, ఇప్పుడు గాని వీళ్ళకి దొరికాననుకో నన్ను చంపేస్తారు. ఆగు 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 ఆగు. హే ఆగో.
ఆగు. పద. ఎక్కువ శివ, ఆ బాబుని తీసుకో. చెప్పు ప్రశాంత్. బాబు సేఫ్ సార్. కనిపించాడా? కనిపించాడు సార్. ఇంటికి తీసుకొస్తున్నావు సార్. కిడ్నాప్ చేసినావిడా? తీసుకొస్తున్నావు సార్. సరే రండి. ఓకే సార్. శౌర్య ఏమన్నారా? బాబు దొరికాడంటమ్మా. కిడ్నాప్ చేసిన వాళ్ళు కూడా దొరికారు. అమ్మా, అనుపమ, బాబు దొరికాడంట. కన్నయ్య, కన్నయ్య, ఈవిడే ఆఫీసర్. నాకు అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చింది. అమ్మో, నేనే చేయించానని చెప్పిందంటే నా పరిస్థితి ఏంటి? ఎందుకు చేశావు? కావాలని చేయలేదు సార్. పొట్టుకూటి కోసం డబ్బులు ఇస్తానంటే చేశాను సార్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చెప్తావా లేదా? కొట్టకండి సార్, చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. కొట్టకండి సార్. చెప్పు. దిక్కులు చూస్తావేంటి? చెప్తావా లేదా? చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. ఎవరు? అనుపమ గారు సార్, అనుపమ గారు సార్, అనుపమ గారు సార్, అనుపమ గారు సార్, అనుపమ గారు సార్.
అబద్ధం ఆఫీసర్. ఏ మా అమ్మ ఎందుకు చేయమంటుందే? నిజం చెప్పు. నిజమే సార్, అనుపమ గారు చేయమంటేనే చేశాను. కాకపోతే ఆవిడ పేరు చెప్పొద్దన్నారు. గబుక్కు నోరు జారి చెప్పేశాను సార్. నేను చెప్పానా శౌర్య? ఇప్పుడేమంటారు? అమ్మో అమ్మో అమ్మో, ఆఖరికి పసిబిడ్డను కూడా వదలలేదుగా. ఎంత ఘాతుకానికి తెగబడ్డావు అనుపమా. చేసిన పాపాలు పండవా, అందుకే అడ్డంగా దొరికిపోయావు. ఇది మీ బుద్ధి. శౌర్య, నిజంగా నేను చెప్పలేదు. ఒప్పేసుకోండమ్మా, మీరు డబ్బులు ఇస్తేనే కదా బాబుని ఎత్తుకెళ్ళాను. చెప్పాను కదమ్మా, అనుపమ గారే. ఇంకొకసారి అనుపమ అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. చెప్పు, నిజం చెప్పు. ఎన్నిసార్లు చెప్తుందమ్మా, నాకు అర్థం కాక అడుగుతాను. శౌర్య, ఇక నువ్వు చేయాల్సింది చేయరా. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈవిడెవరో నాకు తెలీదు. నా పేరు ఎందుకు చెప్తుందో కూడా తెలీదు. మా అమ్మ అబద్ధం చెప్పదు ఆఫీసర్. ఆపండి మీ తల్లి కూతుల డ్రామాలు. ఇద్దరే. నా సంపదను నాకు దూరం చేసింది సరిపోలేదా? ఇప్పుడు నా బిడ్డను కూడా నాకు కాకుండా చేస్తారా? లేదు శౌర్య, నేను ఈవిడ్ని చూడటం ఇదే మొదటిసారి. దొరికిపోయాక ఎన్ని చెప్పినా లాభం లేదు అనుపమ గారు. చేసిన వాళ్ళని వదలను అని చెప్పాను కదా, వదలను. నా రక్తం జోలికొస్తే సహించను. ప్రశాంత్, ఇద్దరిని జీబెక్కించు. శౌర్య, ఏం చేస్తున్నావు? కరెక్ట్గానే చేస్తున్నా నాన్న. ఇంక ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా సరే విన్ను. ప్రశాంత్, తీసుకెళ్ళు. కానిస్టేబుల్, ఈవిని తీసుకెళ్ళండి. ప్రశాంత్, మీరు ఆవిడని తీసుకెళ్ళండి. నేను ఈవిడికి స్పెషల్గా బేడీలేసి తీసుకొస్తాను. తీసుకెళ్ళండి. ఓకే సార్, పదా. సంకెళ్ళేసి లాక్కెళ్ళాలా, లేక మీరే వస్తారా అనుపమ గారు? నాన్న శౌర్య, పేరు పెట్టి పిలిచే స్థాయికి వచ్చావు. సరే, అనుపమని అమ్మా అని మొదటిసారిగా పిలిచింది నువ్వు. తనని అమ్మలాగే మీ అమ్మ తప్ప అందరూ చూస్తున్నారు. ఏంటమ్మా ఆవిడ గొప్ప? ఆగో 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 ఆగో. అమ్మకి వంచే గుణం ఉండదు శౌర్య, వరాలిచ్చే స్వభావమే ఉంటుంది. అమ్మ తన ప్రేమని, అమ్మతనంలోని అమృతాన్ని పంచుతుంది తప్ప విషాన్ని చెమ్మదయ్యా. శౌర్య, అనుపమ నువ్వు అనుకునేలాంటిది కాదురా. నీకొకప్పుడు తెలిసిన లాంటిదే. అనుపమ తప్పెప్పుడు చెయ్యదు. అవును ఆఫీసర్, నేను మాత్రం తన కన్న బిడ్డనా? కానీ అంతకన్నా ఎక్కువగా చూసుకుంటుంది. అంతెందుకు, కన్నయ్యన్న అమ్మకి ఎంతో ఇష్టం, ప్రాణం. మీకు తెలీదా ఆఫీసర్, బాబుకి ఏం చిన్నదైనా ముందు తనే తట్టుకోలేదు. కన్నయ్యకి ఏ కష్టం రాకూడదని అమ్మ ఆరాట పడుతుంది ఆఫీసర్. ఏ లోటు ఉండకూడదని టైంకి అన్ని జరగాలని కోరుకుంటుంది. కన్నయ్య ఏడిస్తేనే తల్లడిల్లిపోయే అమ్మ దూరం చెయ్యాలని ఎందుకు చూస్తుంది ఆఫీసర్?
కన్నయ్య మీద అంత ప్రేమ చూపించే అమ్మ కిడ్నాప్ ఎందుకు చేయిస్తుంది ఆఫీసర్? ప్లీజ్ ఆఫీసర్, అర్థం చేసుకోండి ఆఫీసర్. ప్లీజ్ ఆఫీసర్, ప్లీజ్ ప్లీజ్ ఆఫీసర్. మీ నిర్ణయాన్ని మార్చుకోండి ప్లీజ్. అమ్మని తీసుకెళ్ళొద్దు ఆఫీసర్. ప్లీజ్ ఆఫీసర్, ప్లీజ్.